ఉన్న ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా నా యొక్క శుభములు మరియు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులరా, దేవుని మహాకృప వలన మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఇందును బట్టి దేవాది దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి నామం ద్వారా మనందరి నుండి యుగముల వరకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ యొక్క సమయంలో, ఈ యొక్క దినాల్లో ముఖ్యంగా మీ అందరి ముందుకు ఒక వాక్య భాగాన్ని తీసుకుని రావాలని ఆశపడుతున్నాను. అందులోంచి ఒక మంచి వర్తమానాన్ని అందివ్వాలని కోరుకుంటున్నాను. దేవుని యొక్క కృప వలన, ఇంకా ఆయన అందించిన అవకాశం వలన ఈరోజు ఈ విధంగా ఈ యొక్క వాక్య భాగాన్ని మీ ముందుకు తీసుకొచ్చేందుకు గాను నాకు అవకాశం కలిగింది. ఇందును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాం. మహాగణుడవు, మహోన్నతుడవు, ఆయన సమస్తమును సృజించిన దేవుడు, సమస్తం మీద అధికారులుగా మనుషులైన మమ్మను సృజించిన దేవ, నాయన మేము పాడైపోయి ఉండగా అప్పుడు కూడా నాయన మమ్మల్ని ప్రేమించి తిరిగి మేము పోగొట్టుకున్న స్థానాన్ని తిరిగి పొందుకునేందుకు మీరు అవకాశం ఏర్పాటు చేసిన దేవా, ఇంకా నాయన ప్రస్తుతం ఉన్న సమయంలో ప్రతి అవసరతను తీరుస్తూ మీ యొక్క ప్రేమ కనపరుస్తున్న దేవా, మీకు కృతజ్ఞతలు తండ్రి, స్తోత్రాలు. ప్రస్తుత కాలంలో నాయన అవసరమైన విధంగా మేము మా యొక్క జీవితాలను మార్చుకుని మీ యొక్క ఆశీర్వాదానికి పాత్రలు అయ్యేందుకు గాను మీరు మాకు ఇచ్చిన జీవ గ్రంథాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి, స్తోత్రాలు. నాయన వాక్యాన్ని వివరిస్తూ ఉండగా సమయోచిత జ్ఞానాన్ని నాకు దయచేయండి. సరైన విధంగా మీ యొక్క వాక్యాన్ని వివరించేలా చూడండి. నెమ్మదిని ప్రసాదించండి. అదేవిధంగా నాయన అదే సమయంలో మీ పిల్లలు చక్కగా విని అర్థం చేసుకుని నాయన విన్న వాక్య భాగంలోని సారాంశాన్ని గ్రహించి ఆ యొక్క సారాంశానికి అనుగుణంగా మేమందరం కూడా మా యొక్క జీవితాలను మలుచుకుని మీ యొక్క ఆశీర్వాదానికి పాత్రలు అయ్యేలాగున మీరే కార్యం జరిగించి మహిమ పొందమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠనామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు అందరి ముందుకు కూడా ఒక వాక్య భాగాన్ని తీసుకురావాలని ఆశిస్తున్నాను. ఆ యొక్క వాక్య భాగం యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. మొదటి భాగం చదువుకున్నాం. యోహాను భక్తుడు ఇక్కడ ఈ విధంగా రాస్తున్నాడు దేవుని ఆత్మ ప్రేరణ ద్వారా. చిన్నపిల్లలారా, ఇది చివరి గడియ అని అంటున్నాడు. చూస్తే ప్రియులారా, ఈ యొక్క వాక్య భాగం రాయబడి దాదాపు 1950 సంవత్సరాలు కావస్తుంది. 1950 సంవత్సరాల క్రితమే మనం గమనించినట్టయితే ఇది చివరి గడియ అని యోహాను భక్తుడు దేవుని ఆత్మ ప్రేరణ ద్వారా రాస్తూ ఉండడం మనం గమనించగలం. ప్రియులరా, ఆలోచిస్తే చివరి గడియ అని అంటే ఏ క్షణానైనా ప్రపంచం అంతరించిపోవచ్చు. ఇంకా చెప్పాలి అనేసి అంటే, వివరంగా చెప్పాలి అంటే, ఏ క్షణానైనా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి తిరిగి రావచ్చు. ఇంకా ఈ యొక్క లోకం అంతరించిపోవచ్చు అనే ఒక సందేశం వస్తుంది. ఇంకా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చూసుకున్నట్టయితే స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారే అక్కడ ఏమంటున్నాడు అనేసి అంటే, మీ యొక్క యజమానుడు ఏ క్షణాన వచ్చునో మీకు తెలియదు కనుక ప్రతి ఒక్క సమయమందును సిద్ధంగా ఉండండి అని చెప్పడం మనం గమనించగలం. చూస్తే ఏ క్షణానైనా ఈ యొక్క ప్రపంచం అంతరించిపోవచ్చు. ఆలోచిస్తే ఈ యొక్క వాక్య భాగంలోని భావం ఈ విధంగా వస్తుంది. ఏ క్షణానైనా ఈ యొక్క ప్రపంచం అంతరించిపోవచ్చు, ఇంకా మనం చనిపోవచ్చు. అయితే చనిపోయిన తర్వాత అసలైన జీవితం ఆరంభమవుతుంది కనుక ఆ యొక్క జీవితాన్ని సురక్షితంగా ఉన్న ప్రదేశంలో మనం సుఖ సంతోషాలతో మరణమే లేని ఒక మహా గొప్ప జీవితాన్ని మనం సంపాదించుకుని దేవుడు అనుగ్రహించిన నిత్య జీవాన్ని సైతం పొందుకొని
సుఖశాంతులతో నెమ్మదితో బతకాలి, మన యొక్క శాశ్వతమైన జీవితాన్ని ప్రశాంతంగా గడపాలి అని అనుకుంటే ఇప్పుడే సిద్ధపడాలి అని, ఈ భూమి మీద ఉండగానే సిద్ధపడాలి అని ఈ యొక్క వాక్య భాగం నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయంలోని యేసుక్రీస్తు ప్రభుల వారి మాటల ద్వారా మనం గ్రహించగలం. ఇంకా చెప్పాలి అనేసి అంటే ప్రతి క్షణం సిద్ధంగా ఉండాలి అని ఒకవైపున యేసుక్రీస్తు ప్రభుల వారు తాను చెబుతూ, ఇంకోవైపు మరింత దగ్గరకు వచ్చింది ఆ యొక్క గడియ అని యోహాను భక్తుని ద్వారా రాయించడం మనం చూడగలం. చూస్తే దాదాపు 2000 సంవత్సరాల క్రితమే ఇది చివరి గడియ అని అన్నాడంటే, ఇప్పుడు ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడ మరింత దగ్గరకు వచ్చిందని, ఇంకా తద్వారా ఈ యొక్క లోక అంతం కూడా మహా సమీపంగా ఉందని మనం గ్రహించగలం. కాబట్టి ప్రియులారా, నేను చెప్పొచ్చేది ఏంటి అనేసి అంటే, ఏ క్షణాన ఈ యొక్క ప్రపంచం ఏ విధంగా ముందుకు సాగుతుందో, లేకపోతే ఈ ప్రపంచానికి ఏ క్షణాన ఏం జరుగుతుందో, ఈ ప్రపంచంలో ఏ పరిస్థితులు ఎలా మారతాయో, ఎప్పుడు ఏ విధంగా మన జీవితాలు మారిపోతాయో మనకు తెలియదు, లేకపోతే ఎప్పుడు మన జీవితాలు అంతరించిపోతాయో మనకు తెలియదు. ఇంకా చెప్పాలి అంటే ప్రస్తుతం మన పరిస్థితుల్లో కరోనా అనే చెప్పాలంటే ప్రియులారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా అనే ఒక వ్యాధి ఉండడం, అనేకులకు పాకడం, తద్వారా అనేకులు మృత్యువాత పడడం మనం చూస్తూ ఉన్నాం. చెప్పాలి అనేసి అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ఏ క్షణాన మన జీవితాలు అంతరించిపోతాయో తెలియని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఎందుకంటే రోజు రోజుకి కూడా ఆ యొక్క వ్యాధి ప్రభావం పెరుగుతూ వస్తుంది, అనేకులకు పాకుతూ వస్తుంది, ఇంకా అనేకులు మృత్యు బారిన పడుతూ ఉండటం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే చివరి గడియ అని మన వాక్య భాగాన్ని చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి చూసిన, ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు, ప్రతి ఒక్క సమయంలోనూ సిద్ధంగా ఉండండి అని ఆ యొక్క వాక్య భాగాన్ని చూసిన, ఏ క్షణానైనా మనుష్యుని యొక్క జీవితం అంతరించిపోవచ్చు. ఒకటి ఈ లోక అంతమొచ్చినా అంతరించిపోవచ్చు, లేకపోతే ఆయన రాకడ జరిగినా అంతరించిపోవచ్చు. మొత్తానికి మనుష్యుని జీవితం అనేది అంతరించిపోవచ్చు. అయితే అంతరించిపోయిన తర్వాత సుఖంగా ఉన్న లేదా శాశ్వత కాల జీవితాన్ని సుఖశాంతులతో గడపాలి అనేసి అంటే సిద్ధపాటు అవసరం అన్న ఒక ముఖ్యమైన సందేశం మనకు ఉండటం మనం గమనించగలం. ఇంకా చెప్పాలి అంటే జీవితాలు ఏ క్షణానైనా ముగిసిపోవచ్చు లేదా అంతరించిపోవచ్చు అనే ఒక సందేశాలే ముఖ్యంగా ఈ యొక్క వాక్య భాగాల్లోంచి మనం తీసుకోగలం. జీవితాలు అంతరించిపోయిన తర్వాత ఇందాక చెప్పుకున్నట్టుగా సుఖశాంతులతో ఉండే ఒక స్థలానికి మనం వెళ్ళి చేరాలి అనేసి అంటే సిద్ధపాటు ఉండాలి అన్న ఒక సందేశాన్నే మళ్ళీ మళ్ళీ ఇవ్వడం మనం ఆ యొక్క వాక్య భాగాల్లోంచి చూసుకోగలం. ఆ యొక్క విషయాన్ని నేను కూడా మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ప్రియులారా, ఈ విధంగా మనం ఈ యొక్క వాక్య భాగాల్ని బట్టి ఆలోచిస్తే ప్రస్తుత పరిస్థితులు కూడా మన జీవితాలు ఎప్పుడు అంతరించిపోతాయో తెలియని ఒక విపత్కరమైన పరిస్థితులే ప్రపంచంలో ఉన్నాయి. కనుక ఇప్పుడు మనమందరం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏంటి, లేదా మనం ఏం చెయ్యాలి, మనం చేయాల్సింది ఏంటి అని మనం ఆలోచించుకున్నట్టయితే దైవ గ్రంథం చెప్తుంది. స్వయంగా దైవ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకంలో చేరడు, పరలోకంలో ఉన్న నా యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడే అందులో ప్రవేశించును అని స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పడం మనం గమనించగలం. ఆ యొక్క ఇంకా దేవుని చిత్తం నెరవేర్చినవాడు అని అక్కడ చెప్పడం జరిగింది యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇంతకీ దేవుని చిత్తం ఏంటి అనేసి ఒకసారి మనం ఆలోచిస్తే దైవ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చదువుకున్నట్టయితే, మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము అని మనం చదువుకోగలం. చూస్తే ప్రియులారా,
తెస్సలోనికైయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము అని మనం చూసుకోగలం. ఇంకా చెప్పాలి అనేసి అంటే మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము అని అంటున్నాడు. ఇంకా దేవుని చిత్తము అంటే ఇంకా కొన్ని వచనాలు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ విధంగా రాయబడింది. ఇంకా చెప్పాలి అనేసి అంటే ఈ యొక్క జీవితం కూడా మనకు భూమి మీద ఇవ్వబడింది. రక్షింపబడిన తర్వాత కూడా మనల్ని భూమి మీద దేవుడు ఉంచాడు అనేసి అంటే ఎందుకు ఉంచాడు అనేసి అంటే మొదటగా పరిశుద్ధులుగా మారేందుకు ఉంచాడు. ఆ తర్వాత ఈ యొక్క వాక్య భాగాన్ని ఆధారం చేసి రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19 నుంచి 22 వచనాల ప్రకారం భూమి మీద మనల్ని అందరినీ ఉంచింది. పరిశుద్ధులు అయ్యేందుకు ఉంచాడు, నెంబర్ 1. ఆ తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ప్రకారం ఆయన యొక్క గుణాతిశయాలను ప్రచురం చేసేందుకు ఉంచాడు. ఇంకా అనేకులకు సాక్షులుగా ఉండేందుకు ఉంచాడు. ఇంకా చెప్పాలి అనేసి అంటే తెస్సలోనికైయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం మనం ఒకసారి చూసుకున్నట్టయితే అక్కడ ఏం చెప్తున్నాడు అనేసి అంటే ఒకసారి చూసుకుందాం. యా 15 నుంచి తెస్సలోనికైయులకు రాసిన మొదటి పత్రిక 15 నుంచి మనం చూసుకున్నట్టయితే అందులో చివరి భాగం, మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని అంటుంది. చూస్తే దేవుని చిత్తము అని అనగా ఇందాక చూసుకున్నాం పరిశుద్ధులగుట అనగా ఇంతవరకు మనం చెప్పుకున్న విషయాలను బట్టి జీవించడమే పరిశుద్ధులవ్వడం. ఇంకా చెప్పాలి అంటే పరిశుద్ధులగుట అనగా ఈ విధంగా జీవించడమే, లేదా ఈ విధంగా మన జీవితాన్ని కట్టుకోవడమే, లేదా ఈ విధంగా మన జీవితాన్ని మలుచుకోవడమే పరిశుద్ధులు అవ్వడం అని మనం చూసుకోగలం. ఇంకా చెప్పాలి అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 నుంచి 15 మనం చూసుకున్నట్టయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 నుంచి 15 వరకు మనం చూసుకున్నట్టయితే అక్కడ ఏం చెప్తున్నాడు అనేసి అంటే అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఎందుకు అనగా పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అని ఇక్కడ చెప్తున్నాడు. ప్రియులారా, పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవడు చూడడు అని ఇక్కడ మన వాక్య భాగాన్ని గ్రహించగలం. ఈ విధంగా ఆలోచిస్తే, లేదా ఈ విధంగా ఆలోచించినట్టయితే పరలోకానికి వెళ్ళి మనం చేరాలి. అది యేసుక్రీస్తు ప్రభుల వారి 2వ రాకడలో కావచ్చు, లేకపోతే ఇప్పుడే ఒకవేళ ఏదైనా మనకు సమస్య వచ్చి చనిపోయినప్పటికీ కావచ్చు, పరలోకంలో మనం ప్రవేశించాలి అనేసి అంటే పరిశుద్ధత అనేది అవసరం. అప్పుడే మనం ప్రవేశించగలం, లేదంటే ప్రవేశించలేము. చాలా గొప్ప బాధాకరమైన పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా అనగా పరిశుద్ధులుగా మనల్ని మనం దేవుని వాక్యానికి అనుగుణంగా మలుచుకుంటూ మన జీవితాన్ని కట్టుకోవాల్సిన వారంగా మనం ఉన్నాం ఇప్పుడు. ఎందుకంటే ఈ జీవితం మొదటగా ఇవ్వబడింది మనకు అందుకే. ఇంకా చెప్పాలి అనేసి అంటే పరిశుద్ధత అనేది ఉంటేనే పరలోకంలో ప్రవేశించడం. కాబట్టి ప్రియులారా, గమనిద్దాం.
వాక్యానుసారంగా మన జీవితాలను కట్టుకుందాం. వాక్యంలో చెప్పబడినట్టు దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా, అనగా పరిశుద్ధులుగా మారే వారంగా మనం మన జీవితాలను సాగిద్దాం. పరలోకంలోనికి ప్రవేశించేందుకు అర్హతని పొందుకుందాం. సుఖ సంతోషాలతో పరలోకంలోనికి ప్రవేశించి శాశ్వత కాలం దేవుడు అనుగ్రహించిన లేదా దేవుడు వాగ్దానం చేసిన ఆ యొక్క నిత్య జీవితాన్ని సంపాదించుకుందాం. సుఖ సంతోషాలతో దేవుని సన్నిధానంలో మన అందరి జీవితాలని మనం అందరం కలిసి గడుపుదాం. దేవుడు అట్లా మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.